నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్ యూజ్ చేసుకొని మనం టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో టెంపరేచర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఇక్కడ ఒక గ్యాస్ని తీసుకుంటాం. సో ఇక్కడ బిఎన్ని సో బిఎన్ దేని చూపిస్తుందంటే మనకి ఇక్కడ బల్బ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ బల్బ్లో గ్యాస్ తీసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది రైజ్ అవుతే సో దాని యొక్క ప్రెజర్ రైజ్ అవుతుంది. సో ప్రెజర్ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ ప్రెజర్ని యూజ్ చేసి మనం ఇక్కడ సో టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సో అక్కడ మనం ప్రెజర్ని యూజ్ చేసుకుని టెంపరేచర్ మెజర్ చేస్తున్నాం కాబట్టి సో ప్రెజర్ని ఏమంటామంటే మనం సో థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం సో ఏ ఆబ్జెక్ట్ యొక్క సో టెంపరేచర్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఇది ఒక ట్యాంక్ తీసుకోండి. ఒక ట్యాంక్లో ఒక హాట్ లిక్విడ్ ఉంది. ఈ హాట్ లిక్విడ్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయాలి. సో మెజర్ చేయాలన్నప్పుడు మనం ఈ బల్బుకి కాంటాక్ట్లో తీసుకొస్తాం. సో అప్పుడు మనకి హీట్ అనేది హాట్ లిక్విడ్ నుంచి ఈ బల్బ్లో ఉన్న గ్యాస్ హీట్ ట్రాన్స్ఫర్ జరిగి సో మనకి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. సో సేమ్ టెంపరేచర్లోకి వస్తాయి. అంటే గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే సో రైజ్ అవుతుంది. సో రైజ్ అయినప్పుడు గ్యాస్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇది క్యాపిల్లరీ ట్యూబ్. సి అనేది ఏంటంటే మనకి ఇక్కడ క్యాపిల్లరీ ట్యూబ్. ఈ క్యాపిల్లరీ ట్యూబ్లో సో గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి మనకి ఇక్కడ మనం ఇక్కడ ప్రెజర్ మెజర్ చేయాలి కదా ముందు. సో ప్రెజర్ మెజర్ చేసి సో దాని నుంచి మనం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రెజర్ మెజర్ చేయాలంటే సో మనకి ఏం కావాలంటే సో మానోమీటర్ కావాలి. మానోమీటర్ ఇస్ ఏ ప్రెజర్ మెజరింగ్ డివైస్. ఓకే, సో ఇది మనకి మానోమీటర్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ పార్ట్. ఓకే, ఇక్కడ మనం సో ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్గా ఏం యూజ్ చేస్తున్నామంటే మెర్క్యూరీని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే మనం సో దీన్ని కాంటాక్ట్లో తీసుకొస్తామో ఈ హాట్ లిక్విడ్ని సో దీని యొక్క టెంపరేచర్ గ్యాస్ యొక్క టెంపరేచర్ రైజ్ అయ్యి దాని యొక్క ప్రెజర్ కూడా రైజ్ అవుతుంది. ప్రెజర్ కూడా రైజ్ అయ్యి సో ఏమవుతుందంటే మనకి ఈ మెర్క్యూరీని ఇలా డౌన్వర్డ్స్ పుష్ చేస్తుంది. రైట్ లింబ్లో ఉన్న మెర్క్యూరీని డౌన్వర్డ్స్ పుష్ చేస్తుంది. సో లెఫ్ట్ లింబ్లో ఉన్న మెర్క్యూరీ ఏమవుతుందంటే సో అప్వర్డ్ సో మనకి సో మూవ్ అవుతుంది. సో కానీ మనం ఇక్కడ ఏం చెప్పామంటే సో కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్ అని చెప్పాం. సో అంటే మనం వాల్యూమ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం. ఈ గ్యాస్ థర్మోమీటర్లో వాల్యూమ్ని సో కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. సో వాల్యూమ్ షుడ్ బి కాన్స్టెంట్. వాల్యూమ్ ఈజ్ సో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే వాల్యూమ్ దేని యొక్క వాల్యూమ్ అంటే మనకి గ్యాస్ వాల్యూమ్. ఇప్పుడు ఇక్కడ బల్బులో గ్యాస్ ఉంది కదమ్మా, ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దీని యొక్క వాల్యూమ్ అనేది సో కాన్స్టెంట్గా ఉండాలి. కాన్స్టెంట్గా ఉండాలంటే సో ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క మెర్క్యూరీ లెవెల్ అనేది ఎల్ దగ్గర, ఈ ఎల్ ఉంది కదా లెవెల్, సో మెర్క్యూరీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా ఎల్ దగ్గర ఉండాలి. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలి అంటే మనం సో మెర్క్యూరీ లెవెల్ ఎప్పుడు కూడా ఎల్ దగ్గర ఉండాలి. సో మెర్క్యూరీ లెవెల్ ఎల్ దగ్గర ఉండే విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ ట్యూబింగ్ యూజ్ చేసుకొని సో మెర్క్యూరీని ఎల్ వరకు వచ్చే విధంగా మనం చేస్తాం. ఓకే, ఇలా ఎల్ వరకు వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్యాస్ అనేది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ అనేది ఎప్పుడు కూడా వాల్యూమ్ వాల్యూ కూడా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రైట్ లింబ్లో ఈ డిఫరెన్స్ ఇన్ మనకి మెర్క్యూరీ లెవెల్స్ ఈ రైట్ లింబ్ లెఫ్ట్ లింబ్కి సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఉంది కదా మెర్క్యూరీ లెవెల్. సో కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ మనకి లెఫ్ట్ లింబ్లో మెర్క్యూరీ అనేది సమ్ హైట్. సో ఈ హైట్ని మనం ప్రెజర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం జెడ్ని. సో ఇక్కడ ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ గివెన్ బై ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ మనకి లింబ్ అనేది అట్మాస్ఫియర్కి పీనట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఇక్కడ లింబ్ అనేది ఈ లెఫ్ట్ లింబ్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి సో అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది దీని మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం గ్యాస్ ప్రెజర్ని సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్
ప్లస్ గేజ్ ప్రెజర్గా ఫైండ్ అవుట్ చేస్తాం. సో గేజ్ ప్రెజర్ ఎలా వస్తుందంటే, సో డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ జెడ్. ఓకే, మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబింగ్ యూస్ చేసి మెర్క్యూరీ లెవెల్ ఎల్ వరకు వచ్చే విధంగా చేసిన తర్వాత మనకి ఈ హైట్ డిఫరెన్స్ ఉంటుంది కదా జెడ్, ఈలింలో ఉన్న మెర్క్యూరీకి ఈ హైట్ డిఫరెన్స్ ఉంది కదా జెడ్. సో ఇది మనకి ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా ప్రెజర్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో మనం టెంపరేచర్ని ప్రెజర్కి టెంపరేచర్కి ఒక రిలేషన్ అనేది కావాలి. టెంపరేచర్ని సో మనం చేంజ్ ఇన్ ప్రెజర్ని మనం టెంపరేచర్గా మెజర్ చేస్తున్నాం. ఓకే, సో దానికి ఒక రిలేషన్ రావడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటంటే మనకి పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ టీగా చెప్పొచ్చు. ఓకే, సో ప్రెజర్ పి అంటే ప్రెజరు, బి అంటే వాల్యూమ్, ఆర్ బార్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అనేది ఏంటంటే టెంపరేచర్. సో ఎందుకు మనం వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టాలంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా కాన్స్టెంట్గా ఉండాలి. అర్థమవుతుందమ్మా, అప్పుడే మనకి ఇక్కడ ఇది సో పాజిటివ్ అవుతుంది. ఇలా ఇప్పుడు మనకి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి డెల్టా పి చేంజ్ ఇన్ ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ ఇంటూ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సో చేంజ్ ఇన్ టెంపరేచర్ కావాలి కదా. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ని సైడ్ నుంచి మిగతా వాటన్నిటిని అదర్ సైడ్కి తీసుకెళ్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే వి బై ఆర్ ఇంటూ డెల్టా పి. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్కి సో మనకి ఈ విధంగా ఫార్ములా అనేది వస్తుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం ప్రెజర్ని ఇక్కడ ప్రెజర్ మనకి ఎంతైతే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మనం టెంపరేచర్ని మెజర్ చేస్తాం. ఈ విధంగా మనం సో ఇక్కడ టెంపరేచర్ ఏమని చెప్పొచ్చు అంటే టెంపరేచర్ ఈజ్ సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో సో టెంపరేచర్ అనేది ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, టెంపరేచర్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజర్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, సో టెంపరేచర్ కూడా ఏమైనట్టు డిక్రీజ్ అయింది. సో ఇలా మనం ఒక రిలేషన్ అనేది మనం రాబట్టాం. ఈ విధంగా సో చేంజ్ ఇన్ ప్రెజర్ నుంచి మనం టెంపరేచర్ని సో మెజర్ చేస్తాం. కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మామీటర్ యూస్ చేసి సో ఈ విధంగా మనం టెంపరేచర్ని సో మెజర్ చేస్తాం.